వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మీద పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది ఇచ్చింది. ఇప్పటికే అందులో ముగ్గురు చీఫ్ ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆస్తుల వివరాలన్నీ కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇంజనీర్ల దగ్గరే ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటే కాంట్రాక్టర్లు కావచ్చు, దాన్ని డిజైన్ చేయించినటువంటి కీలక నేతలు, రాజకీయ నాయకులు కావచ్చు, పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరి దగ్గర ఇంకే ఎంత దొరుకుతాయి, అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద రిపోర్టు పూర్తి స్థాయిలో బయటికి రావాల్సిందని గతంలో మనం మాట్లాడుకున్నాం. అనుకున్నట్టుగానే మొన్న శనివారం నాడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయి రిపోర్ట్ అంతా కూడా ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. దీనికి సంబంధించి 10 పేజీల రిపోర్టు క్యాబినెట్ ముందు ఉంచబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి జూలై 31న రిపోర్ట్ అనేది క్లియర్ అయిపోయింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ ఆయన చేసినటువంటి విచారణ మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో కేసీఆర్తో సైతం పిలిపించి చేసినటువంటి విచారణ ప్రకారం ఇందులో కర్త కర్మ క్రియ పూర్తిగా కాళేశ్వరానికి సంబంధించి క్రియాశీలకంగా పూర్తి స్థాయి నిర్ణయాధికారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే అని చెప్పి తేల్చింది. ఎస్, అఫ్కోర్స్ ప్రభుత్వానికి ఆయనే కాబట్టి పెద్ద, ఆయన నిర్ణయంలో తప్పు లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఎలా కట్టాలి ఏంటి అనేది ఆయన చెప్పచ్చు. కానీ దానికంటూ ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. ముఖ్యమంత్రి అయినా సరే, ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళు డిజైన్లు ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది సాధక బాధకాలు నిర్మాణానికి సంబంధించి. ఎందుకంటే 1,00,000 కోట్ల వ్యవహారం, ₹2 కాదు. అలాగే అనుమతులు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ కావచ్చు, పక్క రాష్ట్రాలు కావచ్చు, వీటి అనుమతులు ఇవన్నీ కూడా. అలాగే డిజైన్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఏం చేయాలి అనేది ఇంజనీర్లు వాళ్ళు ప్లాన్ గీసి చెప్పాలి. అలా కాకుండా నాకే తెలుసు మొత్తం అంతా కూడా ఇలా చేసేయండి అలా చేసేయండి అంటే అది ముఖ్యమంత్రి పని కాదు కదా. బట్ రివ్యూ చేయాలి, డెఫినెట్గా రివ్యూ చేసి ఎలా జరుగుతుంది, ఇందులో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయనేది పక్కన అధికారులు, ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలి. మనం పెట్టుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ మాత్రం మహాముదురులు, కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి వాళ్ళు, అందరికీ తెలిసిందే. సో దీంట్లో మొత్తం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన ప్రతి పనికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత. ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మార్చడం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల ఎంపిక వరకు కూడా, ప్రతి కాంట్రాక్టర్ ఎంపిక వరకు అన్ని విషయాల్లో ఆయనదే పూర్తి స్థాయిలో ప్రమేయం ఉంది అనేది ఘోష్ కమిషన్ చెప్పింది. అలాగే ఈ నిర్ణయాల్లో నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిర్ణయాలు తీసుకోవచ్చు నిబంధనలకి అనుగుణంగా. ఫలానా చోట కట్టడానికి లేదు సార్, అక్కడ కట్టకూడదు, నాకు అనవసరం, కట్టాల్సిందే, అక్కడే కట్టాలి. ముఖ్యమంత్రి చెప్పారు, ఇంకేముంది, రాజు చెప్పిన తర్వాత, రాజు చెప్పింది చేయకపోతే తలగిరిపోద్ది, అలాగే తయారైంది. ఇక దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ముందు కేసీఆర్, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రస్తుత బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, వీళ్ళు కూడా కారణం. అలాగే అధికారుల్లో స్మితా సబర్వాల్ ఐఏఎస్, ఆవిడ నిబంధనలు ఉల్లంఘించారు. అలాగే ఇతర ఇంజనీరింగ్ అధికారులని బాధ్యులను చేశారు. దాంట్లో 3 ఆల్రెడీ అరెస్ట్ చేసింది ఏసీబీ, అందరికీ తెలిసినటువంటిదే. సో దీని మీద, ఈ కమిషన్ మీద ప్రత్యేకంగా శాసనసభలో చర్చించి, అసెంబ్లీలో చర్చించి దాని మీద తర్వాత క్రిమినల్ చర్యలు తీసుకునేట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. అలాగే వ్యాప్కోస్ నివేదిక కూడా కేసీఆర్ పట్టించుకోలేదు అనేది ప్రధానంగా ఘోష్ కమిషన్ చెప్పినటువంటి విషయం. అలాగే లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది, క్యాబినెట్లో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోలేదు, పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి క్యాబినెట్లో అనుమతులు కూడా తీసుకోలేదు. ఒక నిర్ణయం ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందని అధికారులకు చెప్పారు, చీఫ్ సెక్రటరీకి చెప్పారు, అలాగే మిగతా వాళ్ళకి చెప్పారు, దాన్ని డ్రాఫ్ట్ చేసి ఇదిగో ఫలానా నిర్ణయం, దీనివల్ల ఇది అవుతుంది అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో పెట్టి క్యాబినెట్ భేటీ చేసి అందరితోటి ఒప్పించాలి అంటే దానికి మళ్ళీ మీటింగ్ మినిట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఎప్పుడు ఈ భేటీ జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నోట్ డైరీలు రాయాల్సిందే, ఆ మినిట్స్ బయటికి రావాలి. సో ఆ మినిట్స్లో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని అయ్యా, ఆ మంత్రివర్గం నేను చెప్పిన దానికి ఎస్ అంటుంది, నో అందు. అలాంటప్పుడు నేను వాళ్ళ నుంచి ఇంకా కనుక్కునేది ఏముంది, అనవసరంగా టైం వేస్ట్ తప్ప. మేము అందరం ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి సచివాలయంలో కూర్చొని క్యాబినెట్ భేటీ పెట్టి అందులో నిర్ణయం ఎందుకు నేను తీసుకోవాలి, నేను ఎస్ అన్నానంటే ఎస్, ఫోన్ కాల్లోనే అయిపోయింది. అందరికీ అధికారులకు కూడా అయిపోయింది, ముఖ్యమంత్రి గారు చెప్పేసారు, వెళ్ళి చేసేసేయండి. ముఖ్యమంత్రి గారు ఇసుక ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు కంకర వాడద్దన్నారు, ముఖ్యమంత్రి గారు దాంట్లో బొగ్గు వాడమన్నారు, ముఖ్యమంత్రి గారు అసలు అక్కడ నీళ్లు లేని ప్రదేశం చూసి అక్కడే ఇది చేయమన్నారు. ఆయన ఏది చెప్తే వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ అధికారులు, ఎక్స్పర్ట్స్, వీళ్ళందరిది అవసరం లేదు. ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్. తమిళహట్టి నుంచి మార్చి
చేయడం వల్ల ఎంత లాస్ అయింది ఏంటనేది మరో కథలో డెఫినెట్గా చూద్దాం. పూర్తి స్థాయిలో అసలు నిర్మాణం ఎందుకు, ఎక్కడి నుంచి జరిగింది, ప్లాన్ ఎందుకు మారాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద. సో ప్రస్తుతానికి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం కర్త కర్మ క్రియ మొత్తం అంతా కేసీఆరే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నటువంటిది. మిగతా వాళ్ళు పాత్రధారులు సూత్రధారులు ఉన్నారు. అందులో 3 అరెస్టు ఇవన్నీ ఇప్పటివరకు జరిగింది. సో ఇక అసెంబ్లీ రచ్చ ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకొస్తుంది పారదర్శకంగా అనేది వేచి చూడాల్సిందే. ఇక క్రిమినల్ చర్యలు అంటారా, ముందు అసెంబ్లీ సెషన్ అయితే ఆ తర్వాత కేసీఆర్ మరి అరెస్ట్ తప్పదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.